గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మరి మన ఎంఎస్ ట్యుటోరియల్లో మనం వీక్లీ షెడ్యూల్స్ ప్రకటించాము. ఆ వీక్లీ షెడ్యూల్లో డే 1లో భాగంగా ఈరోజు సైకాలజీకి చెందినటువంటి కాన్సెప్ట్ పెరుగుదల, వికాసం, పరిణితి, భావన మరియు స్వభావం, పెరుగుదల వికాసాల మధ్య భేదాల గురించి మనం తెలుసుకుందాం. మరి ఈ వీడియో చూసే ముందు ముఖ్యంగా చెప్తున్నాను, ఇది ఎవరైనా ఆల్రెడీ కోచింగ్ తీసుకొని ఉంటే ఆల్రెడీ డిఎస్సికి ప్రిపేర్ అయి ఉన్నట్లయితే వాళ్ళకి రివిజన్గా పనికొస్తుంది. కొత్తగా వినే వాళ్ళైతే శ్రద్ధగా ఫస్ట్ నుంచి కూడా నీట్గా ఏదైతే చెప్తున్నానో దాన్ని మీరు నోట్స్లో రాసుకోండి. అర్థమైందా? ఎస్. చూడండి, ఫస్ట్ మనకి సైకాలజీ అనేది ఫస్ట్ పెరుగుదల అనే భావనతో మొదలవుతుంది. దీన్నే మనం పెరుగుదలని మనం ఏమంటామంటే ఆంగ్లంలో గ్రోత్ అంటాము. మరి నేను మీకు ఇవన్నీ కూడా మన డిఎల్ఈడి ఏదైతే మనకి డైట్ సెట్ బుక్ ఉందో, డైట్ సెట్ ఫస్ట్ ఇయర్లో మనకు సైకాలజీ ఉంది. ఆ సైకాలజీలో ఉన్నటువంటి అంశాలని ప్లస్ వివిధ సోర్సెస్ నుంచి కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీకు మొత్తం కూడా వివరిస్తానన్నమాట. మరి ఈ పెరుగుదల దీన్నే మనం ఏమంటాం? గ్రోత్. హెడింగ్ పెట్టుకోండి, గ్రోత్. ఇంకో విషయం అండి, ఒక చిన్న రిక్వెస్ట్. యాజ్ ఐఎమ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, దెర్ ఈస్ స్మాల్ మిస్టేక్స్ ఇన్ రైటింగ్ తెలుగు ఆన్ ది బ్లాక్ బోర్డ్. సో ఎవరైతే మిస్టేక్స్ని ఐడెంటిఫై చేస్తారో వాళ్ళు హ్యాపీ. అయితే నేను తప్పులు రాస్తే వాటిని సరి చేసుకొని మీ బుక్స్లో రాసుకోండి. దట్టు ఇంకోటి ఏంటంటే మనకు ఆబ్జెక్టివ్ టైపే కాబట్టి అక్షర దోషతో మనకేం సంబంధం ఉండదు. చూడండి, మరి ఈ పెరుగుదల అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయా అంటే మనకి మేల్ పర్సన్ అండ్ ఫిమేల్ మగవాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి శుక్రకణం ప్లస్ ఒక స్త్రీ నుంచి విడుదలయ్యేటువంటి అండం, ఈ రెండు కూడా కలవడం ద్వారా ఏం ఏర్పడుతుంది? ఒక సంయుక్త బీజం ఏర్పడుతుంది. కేవలం మీకోసమే బోర్డు మీద రాస్తున్నాను. నాకు అసలు బోర్డు మీద రాసి చెప్పడం అసలే కొంచెం ఇబ్బంది అయినా కానీ మీకోసం సంయుక్త బీజం ఏర్పడుతుంది. సంయుక్త బీజం సార్ బుక్లో ఎందుకు చూస్తున్నారంటే మళ్ళీ అది కామెంట్ బుక్లో చూసి చెప్పడం అంటున్నారు. నేను కేవలం స్పెల్లింగ్స్ కోసం మాత్రం బుక్లో చూడాల్సి వస్తుంది. సంయుక్త బీజాన్ని మనం దీన్ని ఆంగ్లంలో జైగోట్ అంటారు. ఏమంటారు? జైగోట్. అంటే మేల్ పర్సన్లో నుంచి వచ్చినటువంటి శుక్రకణం, ఫీమేల్ పర్సన్లో నుంచి వచ్చినటువంటి అండం రెండు కలవటం వల్ల ఒక సంయుక్త బీజంగా జైగోట్ ఏర్పడుతుంది. అసలు ఈ జైగోట్ నుంచే మన యొక్క జీవితం లేదా మానవ యొక్క జీవితం అనేది ఏర్పడిన జైగోట్ ఆ కణం నుంచే మనకు యొక్క జీవితం అనేది స్టార్ట్ అవుతుంది. మన యొక్క జీవితం అనేది ప్రారంభమవుతుంది. మరి ఈ సంయుక్త బీజం తర్వాత స్టేజెస్లో ఏమవుతుంది? ఎన్నో విధాలుగా విభజన చెందుతుంటుంది ఆ కణం అనేది. ఆ సంయుక్త బీజం అనే తల్లి గర్భంలో ఎన్నో మార్పులు చెందుతుంటుంది. ఒక చిన్న కణంతో స్టార్ట్ అయినటువంటి జీవితం 9 నెలలు వచ్చేసరికి ఇంత శిశువుగా ఏర్పడి మళ్ళీ తల్లి గర్భంలో నుంచి మనకి ఆ శిశువు జన్మించి మరి శారీరకంగా ఎన్నో పరమైనటువంటి మార్పుల్ని చేసుకొని హైట్ వైజ్గా, వెయిట్ వైజ్గా మార్పులు చేసుకొని జీవితంలో ఒక దశకు వచ్చేంత వరకు ఈ పరిమాణాత్మక మార్పులన్నీ సంభవిస్తాయి అన్నమాట. అర్థమైందండి? మరి దీన్ని అంటే క్లుప్తంగా అంటే సంక్షిప్తంగా చెప్పాలంటే ఆకారంలో కానీ నిర్మాణంలో కానీ సంభవించేటువంటి మార్పు, ఆకారంలో కానీ అర్థమైందా? మరి నిర్మాణంలో కానీ సంభవించేటువంటి మార్పు, ఆకారంలో కానీ నిర్మాణంలో కానీ సంభవించేటువంటి మార్పు. వీటికి ఒక 2 టెక్నికల్ టర్మ్స్ ఉన్నాయి. పరిమాణాత్మక, ఘనాత్మక. పరిమాణాత్మక, ఘనాత్మక.
చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పరిమాణాత్మక గణాత్మక అనేటువంటి అంశాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? ఎలిజబెత్ హర్లాక్. ఈమె ఈ డెఫినేషన్ ఇచ్చింది పెరుగుదలకు సంబంధించి. పెరుగుదల అనేది ఒక జీవిలో సంభవించేటువంటి పరిమాణాత్మక గణాత్మక మార్పు అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఎలిజబెత్ హర్లాక్. ఎవరండి? ఎలిజబెత్ హర్లాక్. ఎలిజబెత్ హర్లాక్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్. ఇది ఒకసారి మీరు ఇట్లా స్టార్ మార్క్ పెట్టుకోండి. అర్థమైందా? పరిమాణాత్మక గణాత్మక మార్పునే మనం ఏం చెప్తాము? ఏమని చెప్పిందేమా? పెరుగుదల అని చెప్పింది. ఎవరు? ఎలిజబెత్ హర్లాక్. ఒకే ఒక డెఫినేషన్ వచ్చింది, అదే ఇది. మరి ఇది భౌతిక శారీరక మార్పును తెలియజేస్తుంది. మన టెక్స్ట్ బుక్లో వీటి గురించి కొన్ని లక్షణాలు ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే ఆకారాల్లో మార్పును సూచిస్తుందన్నారు. మన డేట్ టెక్స్ట్ బుక్లో ఆకారాల్లో మార్పును సూచిస్తుంది, పెరుగుదలను ఖచ్చితంగా కొలవచ్చు అని చెప్పింది. రాసుకోండి. క్యారెక్టరిస్టిక్స్లో 4వది ఆకారాల్లో మార్పు రాసాం ఆల్రెడీ. ఆకారంలో కానీ నిర్మాణంలో కానీ మార్పులు. మరి ఇంకో పాయింట్ యాడ్ చేద్దాం కింద. అదేంటంటే పెరుగుదలను ఖచ్చితంగా కొలవచ్చు. పెరుగుదలను ఖచ్చితంగా కొలవచ్చు. ఖచ్చితంగా కొలవచ్చు. పెరుగుదలని ఖచ్చితంగా కొలవచ్చు. మరి 5వ పాయింట్, పెరుగుదల అనేది ఒక సంక్లిష్టమైన భావన. పెరుగుదల ఒక సంక్లిష్ట భావన. సంక్లిష్టంగా ఉంటుంది. పెరుగుదల అనేది సంక్లిష్టంగా ఉంటుంది. సార్ సంక్లిష్టంగా ఉంటుందంటే ఇట్స్ ఎ కాంప్లెక్స్ ఉంటుంది. అంటే వీటి మీద కొన్ని ప్రభావాలు చూపిస్తే లోపల పెరుగుదలకు సంబంధించి. మరి అవి తర్వాత చూద్దాము. తర్వాత వస్తే మరి ఈ పెరుగుదల సంక్లిష్ట భావన ఎందుకయ్యా అంటే ఈ పెరుగుదల 2 రకాలుగా సంభవిస్తుంది. ఒకటి అంతర్గతంగా సంభవిస్తుంది, 2 బాహ్యంగా సంబంధిస్తుంది, బహిర్గంగా సంభవిస్తుంది. బహిర్గతంగా మరి అంతర్గతంగా బహిర్గతంగా. మరి అంతర్గత అంటే అంతర్గతలో ఏముంటుంది? నాడీ వ్యవస్థ ఉంటుంది. దాంతోపాటు గ్రంథులు కూడా ఉంటాయి. మరి బహిర్గతకు సంబంధించింది పొడవు ఉంటుంది. దాంతోపాటు పొడవు, బరువు, మొహ కవలికలు ఇవన్నీ కూడా మనకి ఉంటాయి బహిర్గత. ఓకేనా? ఇది పెరుగుదలకు సంబంధించినటువంటి భావన. మరి దీంట్లోంచి ఇంపార్టెంట్ బిట్ ఇస్తే మనకి మ్యాక్సిమం కూడా డిఫరెన్సెస్, పెరుగుదల వికాసానికి మధ్య డిఫరెన్స్ నుంచే మనకు బిట్ వస్తుంది అన్నమాట. మరి ఇది కూడా మనకు పెరుగుదల గురించి తెలుసుకోవాలి కాబట్టి ఒకసారి వీటి గురించి. మరి పురుషుడి నుంచి వచ్చేటువంటి శుక్రం కణము, ఫిమేల్ నుంచి వచ్చేటువంటి అండము 2 కలగటం వల్ల మనకు సంయుక్త బీజం ఏర్పడి ఆ సంయుక్త బీజాన్ని ఇంగ్లీష్లోనే జైగోట్ అంటాము. ఇది ఒక కణంగా ఏర్పడుతుంది. ఆ కణము తర్వాత తల్లి గర్భంలో సమవిభాజాలుగా జరిగి 9 నెలల పాటు ఉండి తర్వాత శిశువుగా జన్మిస్తుంది. శిశువుగా జన్మించినటువంటి ఆ శిశువు కొంత వయసు వచ్చేంత వరకు కూడా పెరుగుతూ శారీరకమైన మార్పుల్లో సంభవించుకుంటూ ఒక దశ వచ్చేంత వరకు కూడా ఎదుగుతూ ఉంటాడు. మరి ఆకారాల్లో కానీ నిర్మాణాలకు కానీ వచ్చేటువంటి మార్పు, ఇది పరిమాణాత్మక గణాత్మక మార్పు అనే అంశాన్ని మనకి ఎలిజబెత్ హర్లాక్ అనేటువంటి ఆమె ఒక ఇంపార్టెంట్ డెఫినేషన్ ఇచ్చిందన్నమాట. మరి పెరుగుదలను మనం ఏం చేయొచ్చు? ఖచ్చితంగా కొలవచ్చు. మరి ఈ పెరుగుదల ఒక సంక్లిష్టంగా ఉంటుంది. ఎందుకంటే పెరుగుదల అనేది 2 విధాలుగా జరుగుతుంది. ఒక జీవిలో అంతర్గతంగా జరుగుతుంది, అదేవిధంగా బాహ్యంగా జరుగుతుంది. అంతర్గతంగా అంటే ఒక నాడీ వ్యవస్థలో గ్రంథుల్లో జరుగుతుంటుంది. బహిర్గత సంబంధించిన అంశాలు వచ్చేసరికి పొడవు, బరువు, మొహ కవలికలు. ఓకే, మరి ఇప్పుడు వికాసాన్ని మనం ఇంగ్లీష్లో డెవలప్మెంట్ అంటాం. ఏమంటాం? డెవలప్మెంట్. ఈ డెవలప్మెంట్ అనేది ఒక మానసిక పరమైనటువంటి అంశానిగా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి గ్రోత్ అనేది ఒక భౌతికపరమైన అంశంగా గుర్తుపెట్టుకోవాలి. మరి వికాసంలో భౌతికపరమైన అంశాలు కూడా 2 కలిసి ఉంటాయి అన్నమాట. మరి వికాసంలో ఏ అంశాలు కలిసి ఉంటాయి? మానసిక పరమైనటువంటి అంశాలు, దాంతోపాటు అర్థమైందా శారీరక అంశాలు.
రెండు ఉంటాయి. అంటే దీన్నే ఇంగ్లీష్లో మనం ఇంకో టర్మ్లో చెప్పుకోవాలంటే దీన్నే మనం క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ అంటాం. అంటే దీన్నే మనం గుణాత్మక, క్వాలిటేటివ్ కదా, గుణాత్మక. మరి దీన్ని వచ్చేసరికి క్వాంటిటేటివ్ అంటే గణాత్మక. దీన్నే మనం పరిమాణాత్మక. ఓకేనండి. ఎస్, గుణాత్మక, గణాత్మకాన్ని మనం ఏమంటాం, పరిమాణాత్మక. మళ్ళీ గుణాత్మక పరిమాణాత్మక అనగానే మనకి ఎవరు గుర్తు రావాలి, ఎలిజబెత్ హర్లాక్. మరి దీనికి సంబంధించి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అనేవి మనకి డైట్ బుక్లో ఇచ్చినట్టు జరిగింది. ఆ డైట్ బుక్లో మీకు ఏమి ఇచ్చారు చెప్తా. ఇది ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. క్రమ పద్ధతిలో జరుగుతుంది. ఎవరైతే ఈ వీడియో చూస్తారో చివరి వరకు వాళ్ళకి ఖచ్చితంగా ఎగ్జామ్లో 1 లేదా 2 మార్కులు కంపల్సరీగా వస్తాయి. నేను మీకు హామీ ఇస్తున్నాను. మీరు రేపు చెప్తారు, మళ్ళీ కామెంట్ కింద టెట్ ఎగ్జామ్ అయిపోయిన చెప్తారు, సార్ ఈ వీడియో కింద కామెంట్లో మీరు చెప్తారనమాట ఖచ్చితంగా బిట్ వచ్చిందని. ఓకే, క్రమ పద్ధతిలో జరుగుతుంది, సందర్భోచితంగా ఉంటుంది. సందర్భోచితంగా ఉంటుంది. నెక్స్ట్ నిర్ణీత దశలో జరుగుతుంది. నిర్ణీత దశలోను ఒక నిర్ణీత దశలో జరుగుతుంది. మరి తర్వాత పాయింట్ నిరంతరం జరుగుతుంది. తల్లి గర్భంలో పిండ దశ నుంచి జీవితాంతం వరకు కొనసాగుతుంది. ఇది వివిధ వ్యక్తుల మధ్య తేడా ఉంటుంది. వివిధ వ్యక్తుల మధ్య తేడా ఉంటుంది. నిరంతరంగా జరుగుతుందంటే మరి తల్లి గర్భం దాల్చిన దగ్గర నుంచి ఎప్పటి వరకు, జీవితాంతం చనిపోయేంత వరకు మనకి వికాసం అనేది జరుగుతూనే ఉంటుంది. ఇది మరి క్యారెక్టరిస్టిక్స్ సంబంధించినటువంటి అంశాలు. ఇది మానసిక పరమైనది, శారీరక పరమైనది. ఇది క్వాలిటేటివ్ మరియు క్వాంటిటేటివ్, గుణాత్మక, గణాత్మక అని చెప్పిన వ్యక్తి ఎవరు, ఎలిజబెత్ హర్లాక్. ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. ఎస్, పుట్టిన శిశువు ముందు ఏం చేస్తుంటాడు, తలకాయ పైకెత్తాడు, తర్వాత బోర్లా పడతారు, తర్వాత పాకుతాడు, తర్వాత నిదానంగా నుంచుంటారు, బుడి అడుగులు వేస్తూ ఉంటాడు. అడుగులు వేసిన తర్వాత ఏం చేస్తూ ఉంటాడు, బుడిబుడి అడుగుల తర్వాత క్లియర్గా నడుస్తూ ఉంటాడు, పరిగెడుతూ ఉంటాడు, రన్నింగ్ రేస్కి వెళ్ళి ఏం గెలుస్తాడు, ఒక కప్పు కూడా గెలుస్తాడు. ఈ విధంగా అంటే ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంటుందన్నమాట. సందర్భోచితంగా జరుగుతుంది. సందర్భోచితంగా అంటే ఏంటి, జన్యు లోపం ఉంటే పెరుగుదలలో కొంత అటు ఇటుగా ఉండొచ్చు. మరి పరిసరాలను బట్టి అర్థమైందా, తన బడిని బట్టి, మరి తన తరపు చదువును బట్టి, తనకి ఏర్పడిన ఆహారాన్ని బట్టి అర్థమైందా, శిశువు యొక్క వికాసం కూడా డిపెండ్ అయి ఉంటుంది. మరి ఒక నిర్ణీత దశలో జరుగుతుంది. అంటే ఒక దశగా పోతుందన్నమాట. అర్థమైందా, నిరంతరము జరుగుతుంది. తల్లి గర్భం దాల్చిన దగ్గర నుంచి జీవితాంతం కూడా జరుగుతుంది. వివిధ వ్యక్తుల మధ్య తేడా ఉంటుంది. అంటే వ్యక్తికి అంతర్గత తేడా ఉంటుంది, వ్యక్తిగత తేడా ఉంటుంది. వ్యక్తి మధ్య తేడా ఉంటుంది. ఒక వ్యక్తిలోనూ వివిధ అంశాల మధ్య కూడా తేడా ఉంటుంది. అది రానున్న కాన్సెప్ట్స్లో మనం చెప్పుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఒకసారి మీకు ఏమన్నా నోట్స్ కావాలంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి.
ఓకేనా? ఎస్. మరి దీనికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఉన్నాయి. ఆ డెఫినేషన్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం అనమాట. దాంట్లో ముఖ్యమైన డెఫినేషన్ ఏంటయ్యా అంటే, డెఫినేషన్స్ ఇంపార్టెంట్ అండి. ఈ డెఫినేషన్స్లో ముఖ్యమైన డెఫినేషన్ ఏంటయ్యా అంటే, మొదటిది ఆండర్సన్ ఇచ్చినటువంటి డెఫినేషన్. ఆండర్సన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్. నేను టెట్రాసమ్ నాకు వచ్చిన బిడ్డ అనమాట ఆండర్సన్. మరి ఆండర్సన్ నుంచి వచ్చినటువంటి ఆయన ఏమన్నాడంటే, మీకు షార్ట్ కట్లో చెప్తాను, ఆకార్యాలు ప్రాకార్యాలు. జస్ట్ ఈ రెండు అంశాలు గుర్తుపెట్టుకోండి. ఆకారాలు ప్రాకార్యాలను సమైక్యపరిచి విశదపరిచేటువంటి ఒక సంక్లిష్ట చర్య అన్నాడు అనమాట. డెఫినేషన్ మొత్తం వద్దు, జస్ట్ మీ బుక్లో ఉంటాయి, ఆల్రెడీ మీ బుక్లో అండర్లైన్ చేసుకోండి. ఆకారాలను ప్రాకార్యాలను సమైక్యపరిచి విశదపరిచే సంక్లిష్ట ప్రక్రియ మనకి వికాసం అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఆండర్సన్. వచ్చేసింది ఆండర్సన్. నెక్స్ట్ ఎలిజబెత్ హర్లాక్, ఘనాత్మక మరియు గుణాత్మక. దాన్నే పరిమాణాత్మక మరియు గుణాత్మక కూడా అని చెప్పింది ఎవరు? ఎలిజబెత్ హర్లాక్. అర్థమైందా? ఇంకొక డెఫినేషన్, ఇంపార్టెంట్ డెఫినేషన్ ఉంది. ఆయన ఎవరంటే క్రాగ్. ఎవరమ్మా? క్రాగ్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మాకు వివిధ సెక్షన్స్లో జరుగుతున్నప్పుడు ఇది కూడా ఒక బిట్గా ఇవ్వచ్చు మీకు డెఫినేషన్కి సంబంధించి. ఏం చెప్పాడు? వికాసం అనేది సంరచన, ఆలోచన, ప్రవర్తనలో మార్పు. షార్ట్ కట్ చెప్తున్నాను, సంరచన, ఆలోచన, ప్రవర్తన. సంరచన, ఆలోచన, ప్రవర్తనలో వచ్చేటువంటి మార్పుల్ని రావటం, ఇది జీవ సంబంధమైనది మరియు పరిసరాల ప్రభావం వల్ల సంభవిస్తుంది. జీవ సంబంధమైనది అదేవిధంగా పరిసరాల ప్రభావం కూడా దీని మీద చూపిస్తుంది అన్నమాట. పరిసరాల ప్రభావం. ఎస్. ఇప్పుడు మీకు సంరచన, ఆలోచన, ప్రవర్తన అనగానే ఎవరు చూడాలి? సంరచన, ఆలోచన, ప్రవర్తన అనగానే ఎవరు గుర్తు రావాలి? క్రేగ్. సంరచన, ఆలోచన, ప్రవర్తన జీవ సంబంధమైనది, పరిసరాల ప్రభావమైనది అని చెప్పింది ఎవరు? క్రైగ్. ఎవరమ్మా? క్రైగ్. ఈ చాలా చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఈ రెండు. ఎలానో హర్లాక్ గారు మనకి చాలా సింపుల్గా చెప్పేసాడు, ఎవరైనా మనం గుర్తుపట్టచ్చు. ఆకారాలు ప్రాకార్యాలను అనేది ఆండర్సన్. సంరచన, ఆలోచన, ప్రవర్తన అని చెప్పింది ఎవరు మనకి? క్రైగ్. ఇవి మనకి ఇంపార్టెంట్ అయినటువంటి వికాసానికి సంబంధించినటువంటి డెఫినేషన్స్, వాడి యొక్క క్యారెక్టరిస్టిక్స్ లక్షణాలని మనం దీంట్లో చూసామన్నమాట. ఓకే, ఎస్. మరి ఇప్పుడు మూడో టాపిక్ అయినటువంటి పరిపక్వత. దీన్నే మనం మెచ్యురేషన్ అంటాం. ఏమంటాం? మెచ్యురేషన్ అంటాం. అంటే వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలు. అంటే ఏంటి? వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలు వయసుతో పాటు క్రమంగా సహజంగా అభివృద్ధి చెందటమే. క్రమంగా సహజంగా వికసించడాన్ని మనం ఏమంటాం? పరిపక్వత అంటాం. ఏమంటాం? పరిపక్వత. వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలను వయసుతో పాటు క్రమంగా సహజంగా వికసించడానికి. ఫర్ ఎగ్జాంపుల్, మనం చాలామందిని చూస్తుంటాం, అరే వీడికి ఇంకా మెచ్యూరిటీ లేరలేదురా అంటాం వీడికి. అవునా కదా? అంటే వీడికి వయసు పెరిగినా కానీ పిల్ల చేష్టలు పోలేదురా అంటాం. అదే అంటే మెచ్యురేషన్ కరెక్ట్గా జరగలేదన్నమాట. మరి ఇది జన్యు ప్రభావం వల్ల ఏర్పడుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. జన్యు ప్రభావం వలన సంభవించేది ఏంటి అని ప్రశ్న అడగవచ్చు. జన్యు ప్రభావం వల్ల సంభవించేది ఏంటి?
ఏంటమ్మా జన్యు ప్రభావాలకు సంబంధించింది ఏంటి? పరిపక్వత. ఏంటి? పరిపక్వత. అంటే ఒక వయసు వచ్చిన తర్వాతే మరి పురుషుల్లోని లైంగిక లక్షణాలు రావటం కానీ స్త్రీల్లోని లైంగిక లక్షణాలు రావటం కానివ్వండి, ఇవన్నీ పరిపక్వతలో భాగమే. పరిపక్వతలో భాగమే. మరి ఈ పరిపక్వతకు సంబంధించి మన అకాడమీ టెక్స్ట్ బుక్లో కొన్ని డెఫినేషన్స్ ఇచ్చారు. అవి ఇంపార్టెంట్. దాంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే గెసెల్ ప్రకారం, గెసెల్ చాలా చాలా ఇంపార్టెంట్. గెసెల్ ఏమన్నాడే అంటే జన్యు ప్రభావాల సంకలనం అన్నాడు. సంకలనం అంటే ఎడిషన్, అంటే బాడీలో ఉన్నటువంటి జన్యువులన్నీ కలవటం వలన జన్యు ప్రభావాల సంకలనం. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కోడ్గా గుర్తుపెట్టుకోండి. జన్యు ప్రభావం ప్రభావాల వలన జన్యు ప్రభావాల సంకలనం. సంకలనం అంటే ఏంటి? ఎడిషన్. ఎస్, ఈ సంకలనాన్ని గుర్తుపెట్టుకోండి. మనకి సంకలనం అనగానే గుర్తు ఎవరు రావాలి? గెసెల్. సగే గెసా, అర్థమైందా? గెసెల్, సంకలనం, గెసెల్. ఓకేనా? అదనమాట. మరి మీరు స్వీయ పరిణితితో కూడిన జీవవలయం సంకలనం, దీంతోపాటు ఏమిచ్చాడు ఇక్కడ? స్వీయ పరిమితితో కూడిన జీవవలయం. జీవ పరిమితితో కూడిన జీవవలయం. స్వీయ పరిమితితో కూడిన జీవవలయం. ఓకేనా? సో జన్యు ప్రభావ సంకలనం, స్వీయ పరిమితితో కూడినటువంటి జీవవలయం. ఈ 2 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి. ఇది గెసెల్కి సంబంధించింది అనమాట. ఇది టెట్ బిట్లో ఇచ్చారు చూడండి. నేను ఆల్రెడీ రాశా. టెట్ 2018 డిఎస్సి అని కూడా ఇక్కడ రాశా. ఈ బిట్టు వచ్చింది. నెక్స్ట్ ఏంటి? క్రైగ్. మరి ఈయన మనకి ఇందాక కూడా డెఫినేషన్ ఇచ్చాడు. ఈ క్రైగ్ అనే వ్యక్తి ఇందాక కూడా డెఫినేషన్ ఇచ్చాడు. ఇందాక ఏమి ఇచ్చాడు గుర్తుందా? ఏమిచ్చాడు? క్రైగ్ అనే వ్యక్తి సంరచన, ఆలోచన, ప్రవర్తనలో మార్పు. ఇది జీవ సంబంధమైంది, పరిసరాల సంబంధమైంది చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? క్రాగ్. ఇందాక దేనికి ఇచ్చాడు? వికాసానికి ఇచ్చాడు. ఇతనే మరి పరిపక్వత ఇచ్చాడు. జీన్ పొటెన్షియల్ చాలా 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 ఇంపార్టెంట్. జన్యు పటిష్టాన్ని తెలియజేస్తుంది. దీన్నే మనం ఏమంటాం? జీన్ పొటెన్షియల్. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. జన్యు పటిష్టం, జీన్ పొటెన్షియల్ అనగానే క్రాక్ గుర్తు రావాలి. సంకలనం అనగానే గెసెల్ గుర్తు రావాలి. మరి దీనికి కొన్ని లక్షణాలు ఉన్నాయంటే ఈ లక్షణాలు ఏంటయ్యా అంటే మరి ఇది బాహ్య కారకాలతో సంబంధం ఉండదు, శిక్షణ కానీ పరిసరాలతో కానీ సంబంధం ఉండదు. దేంతో సంబంధం ఉండదు? బాహ్య కారకాలైన శిక్షణ కానీ పరిసరాల కానీ ప్రభావం వీటి మీద ఏమీ ఉండదు. ఎందుకంటే ఇది మనం ఇందా చెప్పుకున్నాం కదా, సహజ సామర్థ్యాలు వయసుతో పాటు క్రమంగా సహజంగా లోపలే ఉంటాయి. మన పేరెంట్స్తో పాటు మనకు వస్తూ ఉంటాయి. ఈ లక్షణాలు అనేవి మన పేరెంట్స్తో పాటు వస్తూనే ఉంటాయి. అర్థమైందా? ఇవన్నమాట. మరి పెరుగుదల వికాసాల ప్రక్రియలో పరిపక్వత చాలా చాలా ఇంపార్టెంటు. పెరుగుదల మరియు వికాసాలపై పరిపక్వత చాలా చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఓకేనా? మరి కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోండి.
పరిపక్వత అంటే వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలు వయసుతో పాటు క్రమంగాను సహజంగాను వికసించడాన్ని మనం పరిపక్వత అంటాం. ఇది జన్యు ప్రభావాల వల్ల సంభవించేది. మరి 2 ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఉన్నాయి. ఒకటి గెసలు ఇచ్చాడు, జన్యు ప్రభావాల సంకలనం అన్నాడు. అంటే ఎడిషన్ అనగానే మనకి గెసలు గుర్తు రావాలి. ఆయన ఇంకో మాట స్వీయ పరిమితితో కూడిన జీవ వలయం. జన్యు ప్రభావాల సంకలనం స్వీయ పరిమితితో కూడినటువంటి జీవ వలయం అని గెసలు చెప్తే, మరి క్రెగ్ అనేవాడు జన్యు పటిష్టం జీన్ పొటెన్షియల్ అని కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట. మరి ఇది బాహ్యకారకమైనటువంటి శిక్షణ ద్వారా పరిసరాల ద్వారా ప్రభావానికి లోను కాదు. గుర్తుపెట్టుకోండి, ప్రభావానికి లోను కాదు. ఎందుకంటే ఇది జీవ సంబంధమైనది కదా, ఒక వ్యక్తులు అంతర్గతంగా సంభవించేది కదా. మరి పెరుగుదల వికాసాలపై పరిణితి యొక్క ముఖ్యమైన పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. పెరుగుదల వికాసాలపై పరిణితి యొక్క ముఖ్యమైన పాత్ర అనేది వహిస్తుంది. మరి ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ ఫార్ములా ఉంది. ఆ ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ టు, చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ రాస్తున్నాను, డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ టు f of m into l. f of m into l very 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 important బిట్ అడిగాడు. f of m into l. మరి డెవలప్మెంట్ అంటే ఏం చెప్పుకున్నాం మనం ఇందాక? వికాసం. అంటే వికాసం ఈజ్ ఈక్వల్ టు f of f into m అంటే ఏంటి? ఇది ఎప్పుడు చెప్పుకున్నాగా పరిపక్వత, మెచ్యురేషన్. పరిపక్వత ఇంటూ లర్నింగ్ అంటే ఏంటి? అభ్యసనం. చాలా చాలా ఇంపార్టెంట్. లర్నింగ్ అంటే ఏంటి? అభ్యసనం. అంటే వికాసం ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పరిపక్వత ఇంటూ అభ్యాసనం, డి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎం ఇంటూ ఎల్. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? ఎస్. మరి ఇది మనకి 3 భావాలు. పెరుగుదల అంటే ఏంటి, వికాసం అంటే ఏంటి, పరిపక్వత అంటే ఏంటో మనం ఇక్కడ తెలుసుకున్నాం అన్నమాట. ఇప్పుడు మనం పెరుగుదల వికాసానికి మధ్య భేదాల గురించి తెలుసుకున్నట్లయితే ఈ టాపిక్ అంతా క్లియర్ కట్గా 2 మార్క్స్ మీకు ఇస్తుంది. ఓకే, ఇప్పుడు పెరుగుదల వికాస లక్షణాల మధ్య వ్యత్యాసాలు భేదాలని గురించి మనం చూద్దాం. మరి ఇందా చెప్పుకున్నాం, ఇది శారీరక అంశాలు అంటే పొడవు, ఎత్తు, బరువు మొదలైనటువంటి అంశాలని తెలియజేస్తుంది. ఇది పరిమాణాత్మక దాంతోపాటు గణాత్మక. ఓకే, మరి ఇది శారీరక మరియు మానసిక అంశాలు దాంతోపాటు శారీరక అంశాలు అనేటువంటి వాటి గురించి ఇది తెలియజేస్తుంది. అంటే గుణాత్మక మరియు గణాత్మక రెండింటిని కూడా సూచిస్తుంది. మరి దీన్ని ఏం చేయగలం? మాపనం అంటే కొలవచ్చు. దీన్ని ఏం చేయవచ్చు? అంచనా వేయవచ్చు. అంతే. దీన్ని ఏం చేయవచ్చు? అంచనా వేయవచ్చు. కేవలం అంచనా మాత్రమే వేస్తాము. మరి ఇది వికాసంలో ఒక భాగము. పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగంగా ఉంటుంది. అర్థమైందా? ఇది వికాసం వ్యక్తి కలిగే అన్ని మార్పులకు సంబంధించినది. వ్యక్తిలో జరిగేటువంటి అన్ని మార్పులు అంటే భాషా వికాసము, శారీరక వికాసము, నైతిక వికాసము, ఉద్వేగ వికాసము, అన్ని వికాసాలు కూడా మనకి వికాసంలో వస్తాయి. మరి పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగంగా ఉంటుంది. మరి 4th చూసినట్లయితే ఇది జీవితాంతం కొనసాగదు. కొనసాగదు. ఒక నిర్దిష్ట దశ వరకు జరుగుతుంది. నిర్దిష్ట దశ వరకు జరిగి ఆ ద్వితీయ దశ వరకు జరిగి అక్కడ ఆగిపోతుంది. మరి వికాసం అనేది జీవితాంతం కొనసాగుతుంది.
ఇది భౌతికంగా గుర్తించవచ్చు. దీన్ని భౌతికంగా గుర్తించవచ్చు. భౌతికంగా గుర్తించవచ్చు. భౌతికంగా గుర్తించవచ్చు. మరి దీన్ని అంతర్గతంగా జరుగుతుంది, దీన్ని చూడలేం. అర్థమైందా? అంతర్గతంగా జరుగుతుంది. అంతర్గతంగా జరుగుతుంది. దీని ఫలితాలు మనకు కనిపిస్తాయి. చూడలేము కానీ ఫలితాలను గమనిస్తాం. ఫలితాలను గమనిస్తాం. ఇది సంకుచిత భావన. అంటే దీని యొక్క పరిధి చాలా చిన్నదిగా ఉంటుంది, పెరుగుదల యొక్క పరిధి. ఇది ఒక సంకుచిత భావన. సంకుచితమైనది. మరి ఇది సమగ్రమైనది. ఎన్నో కలయికలు. సమగ్రమైనది ప్లస్ విస్తృతమైన భావన. పెరుగుదల వికాసం జరగవచ్చు, జరగకపోవచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పెరుగుదల వలన వికాసం జరగవచ్చు, జరగకపోవచ్చు. జరగకపోవచ్చు. ఏవైనా జరగవచ్చు. అర్థమైందా? మరి ఇది పెరుగుదల లేక వికాసం జరుగుతుందని చెప్పవచ్చు. పెరుగుదల లేకపోయినా వికాసం జరుగుతుంది. పెరుగుదల లేకపోయినా వికాసం జరుగుతుంది. ఉదాహరణకు జబర్దస్త్లో ఉన్నటువంటి నరేషు, మరబుజ్జులు, పొట్టివాళ్ళు, వీళ్ళు పెరుగుదల లేకపోయినా కానీ వీళ్ళ యొక్క బుర్ర చాలా గట్టిగా ఉంటుంది. అర్థమైందా? మరి కొన్ని అవయవాల లోపంతో పుట్టినటువంటి ఆయన పేరు 10th క్లాస్లో, ఆయన పేరేంటి? 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ ఓల్డ్ సిలబస్లో జీన్ నెకోవిచ్. అర్థమైందా? నికోవిచ్. ఆయనకు కూడా శరీరాలు లేవు. వితౌట్ హ్యాండ్స్ అండ్ వితౌట్ లిమ్స్ ఆయన పుట్టాడు. కానీ ఆయనలో వికాసం బాగా జరిగిందనమాట. అది అర్థమైందా? ఇవి ఇంకోసారి పెరుగుదల వికాసం మధ్య భేదాలు చూద్దాం. పెరుగుదల అనే శారీరక అంశాలు మరియు శారీరక అంశాలు. ఇది పరిమాణాత్మకమైనది, గుణాత్మకమైనది. మరి వికాసం అనేది మానసిక శారీరకమైన అంశాలు. ఘనాత్మకమైనది. మరి ఇది మాపనం చేయగలము, ఇది అంచనా మాత్రమే వేయగలము. పెరుగుదల అనేది వికాసం ఒక భాగంగా ఉంటుంది. వికాసం అన్ని మార్పులకు సంబంధించిన నైతిక మార్పు, మానసిక మార్పు, ఉద్వేగ వికాసం, అన్ని వికాసాలకు సంబంధించింది. మరి జీవితాంతం కొనసాగదు, ఒక నిర్దిష్ట దశ వరకు జరుగుతుంది. మరి ఇది జీవితాంతం కొనసాగుతుంది. ఇది భౌతికంగా గుర్తించవచ్చు, ఇది అంతర్గతంగా జరుగుతుంది, చూడలేము. మరి ఫలితాలను గమనించవచ్చు. ఇది సంకుచిత భావన, ఇది సమగ్రమైనది, విస్తృతమైనది. పెరుగుదల వల్ల వికాసం జరగవచ్చు, జరగకపోవచ్చు. మరి పెరుగుదల లేకపోయినా వికాసం ఖచ్చితంగా జరుగుతుంది. మరి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, నీట్గా రాసుకోండి. కంపల్సరీగా 1 or 2 మార్క్స్ మీకు ఖచ్చితంగా తెచ్చిపెట్టేటువంటి టాపిక్ ఇవి. గుర్తుపెట్టుకోండి, ఇది సెకండరీ గ్రేడ్ టీచర్లకి మరియు స్కూల్ అసిస్టెంట్లకి కామన్ ఉన్నటువంటి సిలబస్ మీకోసం మా MS ట్యుటోరియల్స్ మీ DSE జర్నీలో ఎప్పుడు కూడా సదా మీ సేవలో ఎప్పుడు ఉంటూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే మా ఛానల్ని ఫాలో చేస్తున్నారో, మరి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే మీరు లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి రీచ్ అయ్యింది. షేర్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల. మరి నోటిఫికేషన్ బటన్ మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోకండి. ఎందుకంటే మేము ప్రతిరోజు కూడా దాదాపు 4 నుంచి 5-6 వీడియోలు మీకు అప్లోడ్ చేసి పెడుతున్నాం సిలబస్ సంబంధించి. అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఉండడానికి ఖచ్చితంగా మీరు నోటిఫికేషన్ బటన్ మీద క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్లో మీకు మా వాట్సాప్ గ్రూప్ లింకులు ఇస్తాము, మా టెలిగ్రామ్ లింకులు ఇస్తాము. మరికొద్ది రోజుల్లో మా యాప్ కూడా లాంచ్ అవుతుంది. దాంట్లో మీకు ఫ్రీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము. కేవలం మీ సేవ కోసమే. మీ మండే శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. బై.